Hi everyone, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్. దిస్ ఇస్ సుమా గౌడ్, వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్. ఈ రోజు మనం వన్ ఆపర్చునిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. సో ముందుగా ఎవరైతే వన్ ఆపర్చునిటీ యాప్ ని రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవుతారో సో అలాంటి వాళ్ళు సో మీరు ఏం చేస్తే మీకు ఇంత ఇన్కమ్ అంటే 40,000 పైన ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది, సో అసలు మీరు ఏం చేయాలి, ఎక్కడి నుంచి మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, సో మనము మన ఫ్రెండ్స్ కి మన యొక్క రెఫరల్ కోడ్ ని రెఫరల్ లింక్ ని ఎలా షేర్ చేయవచ్చు, సో ఇంకా మనకి ఇన్కమ్ అనేది ఏ లెవెల్స్ నుంచి ఎట్లా వస్తుంది అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాము. నిజానికైతే ఈ యాప్ ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకొని ఈ అవకాశాన్ని కొంతమంది కల్పిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా అదృష్టవంతులే అండి. ఎందుకంటే ₹1 కూడా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయట్లేదు, గంటలు కూడా ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేయట్లేదు. జస్ట్ మనం మన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని టాస్కులు చేసుకుంటూ అంటే యాడ్స్ చూస్తూ మనం డబ్బుల్ని సంపాదించుకుంటాము. సో అలాంటి వారిలో ఒక యూజర్ గా ఎదిగినటువంటి మన వైరల్ పే CEO గారు నరసింహారెడ్డి గారు సో ఈ రోజుకి ₹1,00,000 ఎర్నింగ్ చేశారు. సో ఇది నిజంగా వాస్తవం అండి. సో ప్రతి ఒక్కరు దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ని పొందబోతున్నారు. సో మీరందరూ అదృష్టవంతులేనని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నెక్స్ట్ మన కంపెనీ వైరల్ పే సేల్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీని మనకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి గ్రేట్ లీడర్, ఫౌండర్, చైర్మన్ డాక్టర్ పి రాజేశ్వర శ్రీనివాసన్, కో-ఫౌండర్, CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయినటువంటి పి శ్రీవల్లి మేడం గారు, అవర్ చైర్మన్ మిస్టర్ ఏలూరి నరసింహారెడ్డి గారు. సో మనకు ఈ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనందరి తరపున. నెక్స్ట్ ఇంకా టాపిక్ లోకి వెళ్ళినట్లయితే మనం వన్ ఆపర్చునిటీ యాప్ ని మన ఫ్రెండ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చే రెఫరల్ కోడ్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 9 రకాల యాప్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి ప్రజెంట్ అయితే పైన 3 యాప్స్ పైన మనకు టాస్క్లు అయితే రావడం జరుగుతుంది. సో అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది మనము తెలుసుకుందాము. సో మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా, సో యాప్స్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే యాడ్స్ ని చూడడం వల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ పైన అయితే క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టార్ట్ టాస్క్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేసుకున్నప్పుడు మనకి యూట్యూబ్ లో ఈ విధంగా మనకి ఛానల్ అయితే ఓపెన్ అయ్యి యూట్యూబ్ వస్తుంది. సో మనం ఆ ఛానల్ చూడాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే బ్యాక్ వచ్చేసేయాలి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మన కంపెనీకి సంబంధించిన వీడియో వస్తుంది కాబట్టి అది కొంచెం నేను డిస్ప్లే చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చూడండి. To mark the beginning of this evening, I like to invite our founder and chairman, Mr. P.R. Srinivasan, co-founder and CFO, Srivalli ma'am, co-founder and managing director, Shaji K.R., CEO, Mr. Dr. Srinivas Kumar, and the 5 vice presidents of Viral Pay to lighten the lamp. నెక్స్ట్ ఇంకా మనకు బ్యాక్ వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. హూ ఈస్ గోయింగ్ టు లాంచ్ అవర్ వైరల్ పే iOS అప్లికేషన్ సూన్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మనకి IT మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కింద సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చే యాడ్స్ ని చూడడం వల్లనే మనకు ఈ యాప్ లో అయితే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే యాడ్స్ 1 కానీ 2 కానీ వస్తాయి. మొత్తం మీద అయితే 1 minute యాడ్ వస్తుంది. సమ్ టైమ్స్ ఒక 5 seconds 8 seconds కూడా యాడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఏ విధంగా వచ్చినా కూడా మనం స్కిప్ చేయకుండా మొత్తంగానైతే చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి.
ఈ విధంగా బ్యాక్ వచ్చినప్పుడు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎర్న్డ్ 12 కాయిన్స్ అని చెప్పి వస్తుంది. సో ఈ విధంగా మనము ఒక టాస్క్ ఫినిష్ చేయడం వల్ల 12 కాయిన్స్ అంటే 12 పైసలు అని అర్థం. సో మనం ఒక టాస్క్ మీద 12 పైసలను అయితే సంపాదించడం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ ఇంకా యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్ పైన క్లిక్ చేస్తాము. అదే విధంగా సో ఛానల్ ఓపెన్ అవుతుంది. ఛానల్ చూడకుండానే మనం బ్యాక్ వస్తాము. టాస్క్ వస్తుంది. టాస్క్కి మనం ఆన్సర్ చేస్తాము. సో దాని నుంచి మళ్ళీ బ్యాక్ వస్తాము. అక్కడ నుంచి మళ్ళీ 12 కాయిన్స్ ఎర్నింగ్ చేసినట్టుగా వస్తుంది. నెక్స్ట్ ఇంకా వెబ్సైట్. ఆ విధంగా 3 యాప్స్ను ఓపెన్ చేస్తాము. సో మనము క్వశ్చన్కి ఆన్సర్ చేసి టాస్కులు చూసి బ్యాక్ రావడం వల్ల ఈ 3 యాప్స్ పైన మనకి 36 కాయిన్స్ అంటే 36 పైసలు అనేది మనం సంపాదించడం అనేది జరుగుతుంది. ఇలా యాప్ పైన మనం ఒక టాస్క్ ఫినిష్ చేసిన తర్వాత 1:05 వరకు మళ్ళీ మనకు యాప్ అనేది ఓపెన్ అవ్వదు. సో 1:05 తర్వాత మనము ప్రతిసారి కూడా మనం టాస్క్లు అనేది చేసుకోవచ్చు. బట్ రోజులో మనం ఒక 10 టాస్కులు చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చేసిన కాయిన్స్ అన్ని కూడా మనకు పైన బెల్ సింబల్ పక్కన చూడండి కనిపిస్తున్నాయి, అవైలబుల్ కాయిన్స్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా మనం కింద ప్రొఫైల్ ఉంది కదా, సో ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు పైన మనకు వ్యాలెట్ అని కనిపిస్తుంది. సో ఆ వ్యాలెట్ పైన మనం క్లిక్ చేసుకుంటే మనకు రూపీస్లో కన్వర్ట్ అయ్యి సో కాయిన్స్ ఎన్ని చేసాము అనేది మనకి రూపీస్ లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి టోటల్ మనం ఎర్నింగ్ చేసిన కాయిన్స్, వాల్యూ ఇన్ ఇన్నర్ అంటే మనం విత్డ్రా చేసుకోగా మిగిలినది ఎంత ఉంది, సో మనం ఎంత విత్డ్రా చేసినాము, తర్వాత లైఫ్ టైం ఎర్నింగ్స్ మనం స్టార్టింగ్ నుంచి ఎంత అమౌంట్ ఎర్న్ చేసాము అనేవి కంప్లీట్ గా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ఎర్న్ చేసిన అమౌంట్ ని మనం విత్డ్రా పెట్టుకోవాలి అంటే ఇక్కడ +911 ఉంది కదా, సో మనం వైరల్ పేలో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి సో మనం ఎంత అమౌంట్ విత్డ్రా పెట్టుకోవాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని విత్డ్రా పెట్టి యాక్సెప్ట్ చేసినట్లయితే మనకు అమౌంట్ అనేది 24 గంటల నుంచి 48 గంటల్లో మన వైరల్ పే వ్యాలెట్లోకి అయితే యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఎర్నింగ్ చేసిన అమౌంట్ని విత్డ్రాల్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టాస్క్ పైన క్లిక్ చేసినప్పుడు మనం రోజులో ఎన్ని టాస్కులు చేస్తున్నాం అనేది ఇక్కడ చూడొచ్చు. సో రోజులో మనం ఒక 10 టాస్కులు చేస్తే సరిపోతుంది. మన ఎలిజిబుల్ కాయిన్స్ అనేది మన మెయిన్ వ్యాలెట్ కి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి 1:05 చేయవచ్చు. సో మన ఇష్టం, మనకు టైం ఉంటే 1:05 ఒకసారి టాస్కులు చేయవచ్చు, లేదు అంటే రోజులో 10 మాత్రం కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ కింద రెఫర్ అండ్ ఎర్న్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మనము రెఫర్ ఏ ఫ్రెండ్ నౌ పైన క్లిక్ చేసుకొని మన వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ సో మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి, మనకు తెలిసిన వాళ్ళకి మన రెఫరల్ లింక్ అండ్ రెఫరల్ కోడ్ అయితే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డౌన్లో ఉన్న రెఫర్ ఏ ఫ్రెండ్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి 3 రకాల పాయింట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇన్వైట్ ఫ్రెండ్స్ యూజింగ్ రెఫరల్ కోడ్ ఆల్రెడీ నేను చూపించాను. నెక్స్ట్ ఇఫ్ దే ఎర్న్ 10 కాయిన్స్ యూ ఎర్న్ 5 అడిషనల్ అంటే వాళ్ళు 10 కాయిన్స్ ఎర్న్ చేస్తే మన డైరెక్ట్ లెవెల్ నుంచి మనము 5 కాయిన్స్ ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ రెఫర్ 5 ఫ్రెండ్స్ 5 లెవెల్స్ గెట్ యాక్టివేటెడ్ అండర్ యూ అంటే మనం ఎప్పుడైతే 5 ఫ్రెండ్స్ కి రెఫర్ చేస్తామో అప్పుడు మన 5 లెవెల్స్ యాక్టివేట్ అయ్యి 5 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఆ ఇన్కమ్ మనకు మెయిన్ వ్యాలెట్ కి యాడ్ అవ్వాలి అంటే మనము రోజుకి 10 టాస్క్లు అనేది చేయడం అనేది జరగాలి. సో అప్పుడు చేసినప్పుడు మాత్రమే వాటిని ఎలిజిబుల్ కాయిన్స్ అంటాము. సో వాటికి మనం ఎలిజిబుల్ అయ్యి ఆ కాయిన్స్ మనం మెయిన్ వ్యాలెట్ కి అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కింద రెఫర్ అండ్ ఫ్రెండ్ పైన క్లిక్ చేసినప్పుడు పక్కన మనకు లెవెల్స్ అని కనిపిస్తుంది చూడండి. సో ఆ లెవెల్స్ పైన మనం క్లిక్ చేసుకుంటే మన డౌన్ లైన్ లో ఎన్ని లెవెల్స్ యాక్టివేట్ అయ్యాయి, ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మనం ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. లెవెల్ వైజ్ గా వాళ్ళ యొక్క నేమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ లెవెల్లో ఎంతమంది వాళ్ళ నేమ్స్ ఏంటి, సెకండ్ లెవెల్లో ఎంతమంది వాళ్ళ నేమ్స్ ఏంటి, థర్డ్ లెవెల్లో ఎంతమంది వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళు డేలో ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేశారు అనేది కూడా టోటల్ గా వాళ్ళన్ని ఎర్నింగ్ చేసినటువంటి కాయిన్స్ అన్ని కూడా మనకు పైన కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ 5 లెవెల్స్ నుంచి ఇన్కమ్ మనకు ఏ విధంగా వస్తుంది, సో మనం ఒక నెలలో ఎంత ఇన్కమ్ ని మనం గెయిన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం ఒక పట్టిక ద్వారా తెలుసుకుందాము. సో చాలా మంచి అవకాశం అండి ఇది. మనము ఒక 5 మందికి రెఫర్ చేసి ఒక డైలీ మనం ఒక 10 టాస్కులు చేయగలిగితే అంటే ₹1 మనం ఎర్న్ చేయగలిగితే సో మనకి ఇన్కమ్ అనేది 40,000 పైన సంపాదించుకోవచ్చు. సో చూడండి ఇక్కడ
చూడండి, ఇక్కడ మనకు 5 లెవెల్స్ నుంచి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది నేను ఒక పట్టిక ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో మన కంపెనీలో వచ్చే అప్డేటింగ్ ప్రకారము సో మనకు టాస్క్ల పైన కాయిన్స్ అనేవి ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది చిన్న చిన్న మార్పులు అనేవి జరిగాయి. సో మనకు స్టార్టింగ్ లో 10 కాయిన్స్ వచ్చేవి, మధ్యలో 5 కాయిన్స్ వచ్చాయి, ఇప్పుడు మనకు 12 కాయిన్స్ అనేది రావడం జరిగింది. సో నార్మల్ గా కాయిన్స్ కాకుండా రోజు మనం ₹1 ఎర్నింగ్ కనుక చేస్తే మన ఎండ్ ఆఫ్ ది మంత్ లెవెల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనం ఒక్కరమే రోజుకి ₹1 అంటే రోజు ఒక 10 టాస్కులు చేసి ₹1 ఎర్నింగ్ చేస్తామనుకోండి, ఎండ్ ఆఫ్ ది మంత్ మనము 30 రోజులకి ₹30 అనేవి ఎర్నింగ్ చేస్తాము. మనము మనకు తెలిసిన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఎవరికైనా సరే మనము ఒక 5 మందికి మన రెఫరల్ కోడ్ తోటి రెఫర్ చేయించి వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు వాళ్ళు కూడా రోజుకి ఒక 10 టాస్కులు చేసి ఒక్కొక్కరు ₹1 ఎర్నింగ్ చేశారనుకోండి, సో 5 మంది ₹5 ఎర్నింగ్ చేస్తారు. సో ₹5 నుంచి మనకి 50% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ₹5 నుంచి 50% ఇన్కమ్ అంటే ₹2.5. సో ₹2.5 సో నెల మొత్తంగా చేస్తే మనకు ₹75. 5 మంది నుంచి మనకు ₹75 రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆ 5 మంది ఒక్కొక్కరు 5 మందికి రెఫర్ చేసినట్లయితే టోటల్ 25 మంది అవుతారు. ఆ 25 మంది రోజు ₹1 ఎర్నింగ్ చేసినట్లయితే సో ₹25 అవుతాయి. దాంట్లో నుంచి 30% అంటే మనకు ₹7.5 అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళు 30 రోజులు కంటిన్యూగా చేసినట్లయితే మనకి ₹225 రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ లెవెల్, మూడో లెవెల్లో సో ఆ 25 మంది ఒక్కొక్కరు 5 మందికి రెఫర్ చేస్తే 125 మంది అవుతారు. 125 మంది ఒక్కొక్కరు ₹1 ఎర్నింగ్ చేస్తే ₹125 అవుతాయి. సో ఆ ₹125 నుంచి మనకు 20% కమిషన్ అంటే ₹25 వస్తుంది. సో వాళ్ళు కంటిన్యూగా 1 మంత్ చేసినట్లయితే ఆ 125 మంది నుంచి మనకు ₹750 రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ లెవెల్లో ఆ 125 మంది ఒక్కొక్కరు 5 మందికి రెఫర్ చేస్తే 625 మంది అవుతారు. వాళ్ళు రోజు ₹1 ఎర్నింగ్ చేస్తే ₹625 అవుతాయి. దాంట్లో నుంచి మనకి 10% కమిషన్ అంటే ₹62.5 వస్తాయి. సో ఆ విధంగా వాళ్ళు ప్రతి రోజు చేసుకుంటూ 1 మంత్ కంటిన్యూగా చేస్తే మనకి ₹1875 రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ లెవెల్లో మనకి ఎక్కువ మెంబర్స్ ఉంటారు. సో ఫోర్త్ లెవెల్లో ఉన్నటువంటి 625 మంది ఒక్కొక్కరు 5 మందికి రెఫర్ చేస్తే మనకి ఫిఫ్త్ లెవెల్లో 3125 మంది అవుతారు. వీళ్ళందరూ రోజుకి ఒక 10 టాస్కులు చేసి ₹1 ఎర్నింగ్ చేస్తే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ₹3125. అందులో నుంచి మనకి 40% కంపెనీ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మనకు 40% కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 40% కమిషన్ అంటే మనకి ₹1250 అవుతుంది. వాళ్ళు నెల మొత్తంగా రోజు 10 టాస్కులు చేసి ₹1 సంపాదించినట్లయితే మనకి 37,500 అనేది ఈ ఫిఫ్త్ లెవెల్ నుంచి మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 5 లెవెల్స్ లో ఉన్నటువంటి మన టీం ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ రోజు 10 టాస్కులు చేసి ₹1 ఎర్నింగ్ చేస్తే మనకు ఒక రోజుకి వచ్చే ఇన్కమ్ ₹1347.50. వీళ్ళు ప్రతిరోజు నెల మొత్తం చేయగా మనకు వచ్చే ఇన్కమ్ ₹40,455. సో చూసారా, జస్ట్ మనం ఒక్కరమే 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ₹1 ఎర్నింగ్ చేసి 5 మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా 5 లెవెల్స్ లో 5 మందికి షేర్ చేసుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేసి మనకు ₹40,455 వస్తుంది. సో చాలా సింపుల్ అండి. సో మనం 10 నిమిషాలు కేటాయిస్తాము, మనకు తెలిసిన 5 మందికి రెఫర్ చేస్తాము. సో మన ఈ ఎలిజిబుల్ కాయిన్స్ అన్ని కూడా మనకు యాడ్ అవ్వాలి అంటే డైలీ మనం మినిమం 10 టాస్కులు ఫినిష్ చేయాలి. 9 టాస్కులు ఫినిష్ చేసి 1 టాస్క్ ఫినిష్ చేయకపోయినా కూడా ఆ రోజులో వచ్చే లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మనకి యాడ్ అవ్వదు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకున్న ఖాళీ సమయాన్ని జస్ట్ 10 నిమిషాలు స్పెండ్ చేసి మనం ఈ విధంగా ఇన్కమ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ కూడా మనం మన యొక్క రెఫరల్ కోడ్ ని షేర్ చేసి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ఎదిగేటట్టు మనం ఒక మంచి సహాయం చేసిన వాళ్ళం అయితే అవుతాము. సో మన యొక్క చైర్మన్ గారు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో దాన్ని కొంతవరకైనా నిర్మూలించే విషయంలో తన వంతు ఒక సహకారంగా మనకి ఒక వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే అనే 2 యాప్స్ ద్వారా
వైరల్ పే సేల్స్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీని మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ముందడికొచ్చి సో వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే యాప్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి, లాగిన్ అవ్వండి, చక్కగా టాస్కులు చేసుకొని టీమును బిల్డ్ చేసుకొని సో మనం ఒక్కరమే కష్టపడితే మనం ఎప్పటికీ సక్సెస్ సాధించలేమండి. మనము మనతో పాటు ఒక 10 మందిని కలుపుకుంటూ వెళ్ళినామనుకోండి చక్కగా మన సక్సెస్ అనేది ఉంటుంది. సో నేను సింపుల్గా సో చాలా తక్కువ అమౌంట్ని అయితే మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదే కాదండి, మనకి వన్ ఆపర్చునిటీ ద్వారా 1 లక్ష నుంచి 5 లక్షల వరకు సంపాదించుకునే అవకాశం అయితే ఉండింది. ఆల్రెడీ మన CEO నరసింహారెడ్డి గారి యొక్క ఇన్కమ్ అయితే మీరు చూసారు, ₹1,00,000 అయితే దాటడం జరిగింది. ఇదే కాకుండా మన కంపెనీ ఒక మంచి అవకాశాన్ని అయితే మనకిచ్చింది. సో ఒక ఐడెంటిటీ మనకు వచ్చేలాగా ఒక పిన్ కోడ్ కి హెడ్ అయ్యేలాగా మంచి అవకాశం ఇచ్చింది. సో మనం పిన్ కోడ్ హెడ్ అవుతే సో 1,00,000 నుంచి 5 లక్షలు సంపాదించుకునే అవకాశం అయితే మనకు యాజ్ ఏ పిన్ కోడ్ హెడ్ గా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఒకటి మర్చిపోయాను, వన్ ఆపర్చునిటీ ద్వారా సంపాదించిన డబ్బుల్ని డైరెక్ట్ మనకు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉండదు. సో ఆ అమౌంట్ ని వైరల్ పే వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ నుంచి మనము రీఛార్జెస్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్, సో యూటిలిటీస్ ని బేస్ చేసుకొని మనం పేమెంట్స్ చేసుకుంటాము. సో కొన్ని రకాల డొమైన్స్ యూజ్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకుంటాము. తద్వారా మనకి ఓచెస్ అట్లా క్యాష్ బ్యాక్స్ అట్లా రావడం అనేది జరుగుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా వన్ ఆపర్చునిటీ అండ్ వైరల్ పే ద్వారా మంచి ఇన్కమ్ ను పొందుతాము. మంచి గుర్తింపు అనేది మన కంపెనీ మనకి ఇస్తుంది. సో ఇంత మంచి అవకాశాన్ని కల్పించినటువంటి మన అప్లైనర్స్ కి, మన లీడర్స్ కి ఎప్పుడు కృతజ్ఞులుగా ఉండండి. సో మంచిగా మన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక మంచి సహాయాన్ని అందించండి. సో నా వీడియో ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నేను మీ సుమా గౌడ్, వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.